హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీ అందరికీ తెలుసు నేను మాస్టర్స్ సైబర్ సెక్యూరిటీలో చేస్తానని. అండ్ ఈ వీడియోలో నేను సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్కి సంబంధించిన డేటా మీతో షేర్ చేయాలనుకుంటాను. అండ్ ఈ ఫీల్డ్కి రావాలనుకున్న వాళ్ళు, ఈ ఫీల్డ్లో మాస్టర్స్ చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి అండ్ చేయొచ్చా చేయకూడదా అన్న డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఐఎమ్ ప్రామిస్ ఈ వీడియోలో షేర్ చేస్తున్న డేటా ఈజ్ కంప్లీట్లీ అక్యురేట్. అండ్ నేను ఈ డేటానంతా మంచి మంచి సోర్సెస్ నుండి తీసుకొని నేను మీతో షేర్ చేస్తున్నా. ఏదో నాకు తోచింది నోటికి వచ్చింది చెప్పట్లేదు. సో నేను చాలా టైం స్పెండ్ చేసా ఈ డేటాని, మ్యాటర్ని అంతా తీసుకొని మీతో షేర్ చేయడానికి. మనం ఏ ఫీల్డ్కి వెళ్ళాలనుకున్నా, ఏ ఫీల్డ్లో మనం సెట్ అవ్వాలనుకున్నా మనకి ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి, ఇది డిమాండింగ్ ఫీల్డేనా, దీంట్లో జాబ్స్ బాగుంటాయా అని. సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ డిమాండింగ్ ఫీల్డా కాదా అన్న క్వశ్చన్ వస్తే ఎస్, ఇట్ ఈస్ హైలీ డిమాండింగ్ ఫీల్డ్. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్లో స్టిల్ గ్లోబల్ షార్టేజ్ ఉంది. సైబర్ అటాక్స్ అనేటివి ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. ఏ ఇయర్ మనకి గ్రాఫ్ అనేది కింద పడలేదు, అయితే పోతూనే ఉంది పైకి. సో సైబర్ అటాక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయంటే కంపెనీస్కి సైబర్ ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఇంకా అవసరం ఉంటారు. మనం ఎక్కడ చూసినా న్యూస్లో కానీ ఎక్కడ కానీ, మనం సోషల్ మీడియాస్లో ఎక్కడ చూసినా, ఏ ప్లాట్ఫామ్లో చూసినా రోజుకి మనం ఖచ్చితంగా ఏదో ఒక స్కామ్ కానీ, ఏదో ఒక సైబర్ అటాక్ కానీ ఏదో ఒకటి చూస్తున్నాము. చూడకుండా వినకుండా ఒకరోజు కూడా లేము. నాకు తెలిసి ఎంతో మంది ఇట్లా స్కామ్స్కి ఇట్లంతటికి గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇలాంటివన్నీ సాల్వ్ చేయాలన్నా, ఇలాంటివంతా అవ్వకుండా ఆపాలన్నా ఖచ్చితంగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా అవసరం ఉంటారు కంపెనీస్కి. సో అకార్డింగ్ టు ద డేటా, యాజ్ ఆఫ్ 2025 3.5 మిలియన్ అన్ఫిల్డ్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ఇంకా ఉన్నాయి. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఇంత గ్లోబల్ షార్టేజ్ ఉందో. మనందరికీ తెలుసు రీసెంట్ ఇయర్స్లో ఏఐ అనేది ఎంతగా మనుషుల్ని డ్యామేజ్ చేసింది, ఎంత మనుషుల్ని జాబ్స్ని తీసుకునేసింది అని భయం అనేది మనకి వచ్చింది. ఆ ఫేస్ అనేది మనం ఫేస్ చేస్తున్నాం, ఏఐ ఫేస్ అనేది. సో మన జాబ్స్ని అంతా లాగేసుకుంటుంది, జాబ్స్ లేకుండా చేస్తుంది, ఇవన్నీ మనం వింటున్నాము. కొంతమంది నిజంగానే అవి ఫేస్ చేస్తున్నారు. అవన్నీ చూసిన వాళ్ళకి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ని కూడా ఏఐ అనేది ఆక్యుపై చేసిందా అంటే ఆబ్వియస్లీ చేసిందని చెప్తాను. ఈ జనరేషన్లో మనం సర్వైవ్ అవ్వాలన్నా, జాబ్స్ తెచ్చుకొని సర్వైవ్ అవ్వాలన్నా ఏఐ టూల్స్ని మన ఫీల్డ్లో అప్లై చేయడం మనం నేర్చుకోవాలి. అంతేగాని భయపడకూడదు. అంటే నాకు భయం లేదని కాదు, ఆబ్వియస్లీ నాకు భయం ఉంది. నేను కూడా ఏఐ టూల్స్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాను. ChatGPT వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఏఐ టూల్, అందరికీ తెలిసి ఉంటుంది, అందరం యూజ్ చేస్తున్నాం ChatGPTని. ఇప్పుడు ఇది వచ్చినాక మనకి ఇంకా తక్కువ పని చేసేసింది. ఇదే మనకి డేటాను అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ChatGPTని మనకి డేటాని ఇచ్చేస్తుంది, మనకి ఈ ఫార్మాట్లో కావాలంటే ఇచ్చేస్తుంది. మన ఫీల్డ్లో ఏఐ టూల్స్ని ఎట్లా అప్లై చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ విషయం తీసుకుంటే ఏఐ అనేది ఆల్రెడీ వచ్చేసింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని యూజ్ చేసి డేటాను అనలైజ్ చేస్తున్నారు. వల్నరబిలిటీస్ని కానీ, థ్రెడ్స్ని కానీ ఇవన్నీ డిటెక్ట్ చేస్తుంది ఏఐ టూల్ అనేది. సో మనిషి అవసరాన్ని తగ్గించింది. అట్ ద సేమ్ టైం ఆ ఏఐ టూల్ని అప్లై చేయాలన్నా ఒక మనిషి కావాలి. సైబర్ సెక్యూరిటీలో కొన్ని రోల్స్ అనేటివి ఏఐ అనేది ఆక్యుపై చేసింది. సో ఆ రోల్స్కి ఏఐ అనేది యూజ్ చేస్తున్నాం ఇన్స్టెడ్ ఆఫ్ పీపుల్. సో అట్ ద సేమ్ టైం ఏఐ రావడం వల్ల కొన్ని రోల్స్ అనేటివి కూడా జనరేట్ అయినాయి. సో ఆ రోల్స్కి ఇప్పుడు ఆబ్వియస్లీ హ్యూమన్ కావాలి. ఏఐ సెక్యూరిటీ స్పెషలిస్ట్ కానీ, డేటా సైంటిస్ట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకర్స్ ఫర్ ఏఐ సిస్టమ్స్ కానీ అన్ని కొత్త రోల్స్. ఇప్పుడు రీసెంట్ డేస్లో హ్యాకర్స్ అంతా ఏఐ టూల్స్ యూజ్ చేస్తున్నారు అటాక్ చేయడానికి. సో ఏఐ అనేది ఏం చేసిందంటే ఇంకా వర్క్స్ని సింపుల్ చేసేసింది. మనం ఏఐ టూల్స్ని మన ఫీల్డ్లో అప్లై చేయడం నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటే మనకి జాబ్ వచ్చే స్కోప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది నేను మనసులో పెట్టుకొని ఇంత ధైర్యంగా ఉంటానను. సో ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలీదు. ఏఐ టూల్స్ నేర్చుకోవాలన్నా, అప్లై చేయాలన్నా ఏమంత సింపుల్ ఏం కాదు. సో దానికి కూడా మనం చాలా టైం స్పెండ్ చేయాలి. సో చాలా ఫోకస్ పెట్టాలి. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అనేది ఎందుకు అంత డిమాండింగ్ ఉందంటే రోజుకి కొత్త అటాక్స్ అనేటివన్నీ వస్తున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ అటాక్స్ అన్నీ వస్తున్నాయి. దాని గురించి ఇంతకుముందు వినిండము, అసలు దాని గురించి మనకేం తెలిసిండదు. సో అలాంటి అటాక్స్ అంతా వస్తున్నాయి. సో ఇలాంటి అటాక్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యూమన్ బ్రెయిన్ అనేది ఖచ్చితంగా కావాలి. అటాక్స్ అంతా అనలైజ్ చేయాలన్నా, దీన్ని సాల్వ్ చేయాలన్నా, దీన్ని ఆ అటాక్ నుండి
ఒకవేళ అటాక్ అయిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేసి దాన్ని మిటిగేట్ చేయాలన్నా హ్యూమన్ బ్రెయిన్ అనేది ఖచ్చితంగా కావాలి. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మీకు నిజంగా చదివే కొద్దీ ఇంకా 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 తెలుసుకోవాలనిపిస్తుంది. చాలా యూనిక్ ఫీల్డ్ అని చెప్పొచ్చు. లైక్ ఎట్లా చెప్పాలంటే ఎట్లుంటుందంటే ఇంకా రియల్ టైం డెసిషన్ మేకింగ్ అనుకోవచ్చు. మనకి సైబర్ సెక్యూరిటీలో జాబ్ రావాలంటే బేసిక్ లైక్ ఎంట్రీ లెవెల్ నుండి మనం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇండస్ట్రియల్ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు నాకు ఇంతవరకు ఇండస్ట్రియల్ నాలెడ్జ్ లేదు. సో నాలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలంటే జాబ్ రావాలంటే వాళ్ళు ఖచ్చితంగా సమ్ సర్టిఫికేషన్స్ చేసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి. సో మంచి మంచి సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. లైక్ కాంపిటియా సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ కానీ, గూగుల్ సైబర్ సెక్యూరిటీ ఐటీ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కానీ, ఇలా మంచి మంచి సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఎథికల్ హ్యాకింగ్ సర్టిఫికేషన్ కానీ, ఇవి చేసినామనుకో మనకి కొంచెం రెజ్యూమ్లో మంచి స్ట్రాంగ్ ఉంటుంది అండ్ మన బేసిక్ నాలెడ్జ్ అంతా ఉంది అని జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయడానికి, రియల్ టైం ప్రాక్టీస్ చేయడానికి ల్యాబ్స్ కూడా మనకి చాలా ఉన్నాయి ఆన్లైన్లో, లైక్ హ్యాక్ ద బాక్స్. సో దీంట్లో మనము రియల్ టైం ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇలాంటి మంచి మంచి సోర్సెస్ అన్నీ మనకు ఉన్నాయి అవైలబిలిటీలో. సో ఇవన్నీ నేర్చుకుంటా కొంచెం టైం స్పెండ్ చేసుకొని కొంచెం కష్టపడితే మనకి జాబ్ వచ్చే స్కోప్ చాలా ఉంటుంది అండ్ మంచిగా సెట్ అవ్వచ్చు ఈ ఫీల్డ్లో మనము ఏ భయం లేకుండా. నాకు తెలిసిన బేసిక్ నాలెడ్జ్ అంతా నేను మీతో షేర్ చేసుకున్నా సైబర్ సెక్యూరిటీ గురించి, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ గురించి. అండ్ హోప్ యూ లైక్ ఇట్. మీకు ఇంకా ఇలాంటి కంటెంట్ ఏమైనా కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. This is all about my video. Don't forget to comment and subscribe. See you in the next video. Bye.